హలో ఆల్, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ అండ్ క్విక్ రెసిపీ ఆలు టమాటో కర్రీ ప్రిపరేషన్ కుక్కర్లో చేయడం చూద్దాము. మొదటగా ఆలూని ఇలా కట్ చేసుకొని వాటర్లో ఒక 10 మినిట్స్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటోస్ 4 తీసుకున్నాను, ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఎండు కొబ్బరి పొడి. సో మొదటగా మనము కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని అది కాస్త వేడైన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కూడా వేసుకున్న తర్వాత అందులో మనం కట్ చేసుకొని పెట్టుకుని ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని అందులో వేసుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు బాగా దూరగా వేగనివ్వాలి. అవి కాస్త కొంచెం వేగిన తర్వాత పచ్చిదనం పోయేంత వరకు ఉండనివ్వాలి. దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను నేను. మళ్ళీ ఉల్లిపాయ కొంచెం పచ్చిదనం పోయేంత వరకు ఉండనివ్వాలి. అవి కాస్త కొంచెం రోస్ట్ అయిన తర్వాత అందులో పసుపు వేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవి రెండు మళ్ళీ ఒకసారి వేసాక ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలు కొంచెం ఇలా మగ్గిన తర్వాత మగ్గనివ్వాలి. సో ఇలా కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో ఇప్పుడు మనము కట్ చేసుకొని ఉంచుకున్న ఆలుని యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఆలు యాడ్ చేసుకున్న తర్వాత టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి టమాటో ఆలుని అంతా కలిసేటట్టు ఒకసారి మళ్ళీ స్పూన్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అంతా ఒకసారి మళ్ళీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా కారము యాడ్ చేసుకోవాలి. ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేశాను. సో ఇవి రెండు వేసాక మళ్ళీ ఒకసారి ఉప్పు కారం కొంచెం ఈ ఆలుకి అంతా ఆలు స్టఫ్కి అంతా పట్టేటట్టు ఒకసారి మళ్ళీ అంతా మిక్స్ చేసుకొని దీంట్లో ఒక 1/2 గ్లాసు వాటర్ పోసి కుక్కర్ పెట్టుకోవడమేనండి. ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఉంచుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసి మళ్ళీ ఇలా బాయిల్ అవుతుందండి. అందులో ఎండు కొబ్బరి పొడిని వేసుకున్న తర్వాత ఒక సిమ్ మంట పైన ఒక 1 or 2 మినిట్స్ కొంచెం దగ్గరికి వచ్చేటట్టు మగ్గనివ్వాలి. సో అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు టమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఫాస్ట్గా అయిపోతుందండి. సో మీరు ట్రై చేసి చూడండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.